ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రభు పేరట తెలియజేయించున్నాను. ఇక ఎప్పటిలాగే ప్రతి వారం మనము మనందరి చేతిలో ఉన్నటువంటి దివ్య గ్రంథాన్ని, బైబిల్, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆధారం చేసుకొని మనము ఖచ్చితంగా తెలుసుకొనవలసిన కొన్ని వాక్యానుసారమైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. అదే రీతిగా ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ప్రత్యేకించి సంఘంలో కొందరు కోరిన కోరికను బట్టి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. ఈరోజు మన పాఠ్యాంశం లేదా ధ్యానాంశం, క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవలెనా. అది ఈరోజు మన పాఠం లేదా మన ధ్యానాంశం. క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవలెనా. సహజంగా దశమ భాగాల గురించి మనం ఎక్కువగా మాట్లాడం, కానీ బైబిల్కి సంబంధించిన విషయాలు ఏదో ఒక రోజున మనం మాట్లాడుకోవలసిన అవసరత అయితే ఉన్నది కనుక ఒక న్యూట్రల్ స్టేట్లో, అంటే తటస్థ మనస్తత్వముతో, కేవలం ఒక అభిప్రాయానికి మాత్రమే మనం మద్దతు తెలుపుతూ మాట్లాడే రీతిగా కాకుండా మన మనసును న్యూట్రల్ స్టేట్లోనికి తీసుకొని వచ్చి, అంటే ఓపెన్ మైండెడ్నెస్తో, అసలు వాక్యం దీని గురించి ఏం మాట్లాడుతోంది అన్న ఆలోచనతో ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో, వినే మీరు కూడా అలాంటి మనసుతోనే మీరు ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవలెనా అనే ప్రశ్న మనం ఎప్పుడైతే మన ముందు కనబడుతుందో, అసలు క్రైస్తవులు అంటే ఎవరు? బైబిల్లో మనకు పాత నిబంధన, క్రొత్త నిబంధన అని రెండు పోర్షన్స్ కనబడతాయి. క్రైస్తవ్యము లేదా క్రైస్తవులు అనేటువంటి పదాలు మనకు పాత నిబంధనలు ఎక్కడ కనిపించవు. నిజానికి మొట్టమొదట క్రైస్తవులు లేదా క్రైస్తవులుగా పిలువబడిన వారు సిరియా దేశంలోని అంతియొకయ అనే ప్రాంతంలో అని బైబిల్ చెబుతోంది. ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనములో ఉన్న ఈ సమాచారాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి, వారు అనగా పౌలు గారు, బర్నబా గారు, వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి అని. నెక్స్ట్ మాట, మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. క్రీస్తును ధరించిన వారు, క్రీస్తునందు బాప్తిస్మము తీసుకున్నవారు. అల్టిమేట్గా మనకు క్రైస్తవుల ప్రస్తావన నూతన నిబంధనలో కనబడుతుంది లేదా క్రొత్త నిబంధనలో. మనందరం కూడా క్రొత్త నిబంధన కాలానికి చెందిన వారం, క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు. అందుచేత క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవలెనా అన్న ప్రశ్న ఉత్పన్నమైన వెంటనే, ఓహో ఇది మా గురించే అన్న ఆలోచన మనకు రావాలి. ఎందుకనగా మనం క్రైస్తవులం గనుక, ప్రత్యేకించి క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నాము గనుక. అయితే క్రొత్త నిబంధన చట్టం క్రింద ఉన్నంత మాత్రాన పాత నిబంధనను విస్మరించాలా? ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకు పాత నిబంధనను గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయాలి అని మనం చూస్తే, ఈ దశమ భాగం గురించి ప్రపంచ క్రైస్తవ్యంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ మాట్లాడినా సహజంగానే రెండు రకాల అభిప్రాయాలు కనబడుతుంటాయి. ఈరోజు మనము ఏ అంశాన్నైతే ప్రశ్న రూపకముగా మనం మాట్లాడుకుంటున్నామో, ఆ ప్రశ్నకు సంబంధించి రెండు రకాల అభిప్రాయాలు మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతుంటాయి ప్రపంచమంతా. క్రైస్తవులు దశమ భాగం ఇవ్వవలెనా అన్న ప్రశ్నకి క్రైస్తవ్యంలో కొందరు ఇవ్వాలి అని చెప్పేవారు, అదొక అభిప్రాయం.
లేదు, దశమ భాగం అన్నది పాత నిబంధనకు సంబంధించినది గనుక క్రైస్తవులు దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయము అదే క్రైస్తవ్యంలో కనబడుతూ ఉంటుంది. ఇది రెండవ అభిప్రాయం. అనగా ఈరోజు మనం ధ్యానించేటప్పుడు ఈ రెండు రకాల అభిప్రాయాలను మన ముందు పెట్టుకొని మనం ధ్యానించాలి. పాత నిబంధనలో కనబడుతున్న దశమ భాగాలను క్రైస్తవులు ఇవ్వవలసిన అవసరం లేదు అనేది ఒక అభిప్రాయం. లేదు అది క్రైస్తవులకు కూడా అప్లై అవుతుంది అని చెప్పే మరొక అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాలు ఈరోజు మాట్లాడుకుంటున్నాం కనుక మీరేదో సృష్టించింది కాదు. ఈ అభిప్రాయాలను నేను కలిగించి మీ ముందుకు తీసుకొని రావడం లేదు. ఆల్రెడీ ప్రపంచ క్రైస్తవ్యంలో ఉనికిలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఇవి. తరతరాలుగా మనం పుట్టక ముందు నుంచి, మన పూర్వీకుల నుండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. అంటే సుమారు మనం యావరేజ్గా మాట్లాడుకుంటే గత 2000 సంవత్సరాలుగా ఈ యొక్క అంశం అనేది ఒక చర్చనీయాంశముగా ప్రపంచ క్రైస్తవ్యంలో ఉంది అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అందుచేత నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా మా గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటే అది పొరపాటు. ఇది 2000 సంవత్సరాల టాపిక్ ఇది. అందుచేత ముందుగానే నేను ప్రస్తావించినట్టుగా ఒక న్యూట్రల్ మైండ్తో దీన్ని ఆలోచిద్దాం. ఎవరు ఎప్పుడు పోతామో తెలీదు. పోయేలోపు ఒక చక్కని, ఒక స్వచ్ఛతతో కూడుకున్నటువంటి మనసుతో మన వాక్యాన్ని నేర్చుకుంటూ ముందుకెళితే మన ఆత్మీయ యాత్ర అంతో ఇంతో బలంగా సాగుతుందనేటువంటి ఆశతో, కోరికతో వాక్యాన్ని దేవునికి ఇంపుగా ధ్యానించే ఒక పరిస్థితిని ఈరోజు మనం కల్పించుకొని ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక నేరుగా ఈ అంశంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. నేను ప్రవేశిస్తున్నాను కనుక దశమ భాగము ఖచ్చితంగా ఇవ్వాలి అని ఎవరు ఆ మైండ్తో వినకండి. అసలు దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న మైండ్తో కూడా మీరు వినకండి. అసలు మీ మైండ్లో ఏముందో మొత్తం తీసేయండి. ఫ్రెష్ మైండ్తో ఇక్కడికి వద్దాం. అప్పుడు మన వాక్యం చక్కగా వాస్తవాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నేరుగా అంశంలోనికి మనం వెళ్ళిపోదాం, ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. నిజమే, దశమ భాగము అన్న ప్రస్తావన ఎక్కువగా మనకు పాత నిబంధనలో కనబడుతుంది. ఆ పాత నిబంధనలో ఏ సందర్భాలలో దశమ భాగ ప్రస్తావన కనబడింది అని మనం చూస్తే, నిజానికి పాత నిబంధనలో మనకు 3 రకాల దశమ భాగాలు కనబడతాయి. ఇది మొదటిగా ముందస్తు సమాచారం. పాత నిబంధనలో 3 రకాల దశమ భాగాలు కనబడతాయి. అందులో ఒకటి యాజకుల కొరకైన దశమ భాగం. దశమ భాగాన్ని ఇంగ్లీష్లో మనం టైత్ అని పిలుస్తాం. యాజకులను ఇంగ్లీష్లో ప్రీస్ట్స్ అని పిలుస్తాం. అందుకే ఇది యాజకుల కొరకైన దశమ భాగము అంటే ద టైత్ ఫర్ ద ప్రీస్ట్స్, ద టైత్ ఫర్ ద ప్రీస్ట్స్. పాత నిబంధనలో యాజకులు ఎవరు? లేవీయులు. అందుకే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద టైత్ ఫర్ ద లీవైట్స్. పాత నిబంధనలో యాజకులు ఎవరు? లేవీయులే కదా. మరి గనక దీనిని మీరు యాజకుల కొరకైన దశమ భాగం అని మాత్రమే కాకుండా లేవీయుల కొరకైన దశమ భాగం అని కూడా పిలుచుకోవచ్చు. క్లియర్? ఇది మొదటి రకమైన దశమ భాగం. దీన్ని సహజంగా పరిశుద్ధ దశమ భాగం అని కూడా పిలుస్తారండోయ్, లేదా పవిత్ర దశమ భాగం అని కూడా పిలుస్తారు. దీనిని ద సేక్రెడ్ టైత్ అని కూడా పిలవచ్చు. అంటే పలు పేర్లు కలిగినటువంటి దశమ భాగం ఇది. యాజకుల కొరకైన దశమ భాగం అని పిలుచుకోండి, లేవీయుల కొరకైన దశమ భాగం అనైనా పిలుచుకోండి, లేదా పవిత్ర లేదా పరిశుద్ధ దశమ భాగం అనైనా పిలుచుకోవచ్చు. ఇది మొదటి రకం. రెండు అనగా రెండవ రకమైన దశమ భాగం. దీనిని పండుగల కొరకైన లేదా పండుగ కొరకైన దశమ భాగం. దీన్ని ద టైత్ ఆఫ్ ద ఫీస్ట్స్, పండుగలను ఫీస్ట్స్ అని అంటాం. సో ఇది రెండవ రకమైన దశమ భాగం. దీని గురించి కూడా మాట్లాడుకుందాం కాసేపట్లో. పండుగ లేదా పండుగల కొరకైన దశమ భాగం, ఇది రెండవ రకం. విషయం ఏంటంటే
ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 దశమ భాగాలు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు అనేటువంటి 12 గోత్రాల వారు, లేవీలు కాదు, లేవీల గురించి కూడా మాట్లాడుకుందాం కాసేపట్లో. 12 గోత్రాల ఇశ్రాయేలీలు సంవత్సరానికి ఒక్కసారి దశమ భాగాలు చెల్లించాలి. ఏ దశమ భాగాలు? నేను చెప్పిన మొదటి రకమైన దశమ భాగం, నేను మాట్లాడిన 2వ రకమైన దశమ భాగం. యాజకుల కొరకైన దశమ భాగము ఇశ్రాయేలీలు ప్రతి ఏటా చెల్లించాల్సిందే. పండుగ కొరకైన దశమ భాగం కూడా వారు వెచ్చించవలసిందే. ఇప్పుడు సంవత్సరంలో వీరు 2 రకాల దశమ భాగాలు పక్కకు తీసి పెట్టాలంటే ఇప్పుడు మొత్తం ఎంత పర్సెంటేజ్ అయింది సంవత్సరానికి వారు కేటాయించవలసిన సొమ్ము? 20%. అదొక 10%, ఇదొక 10%. అంతేనా? ఇది 2వ రకం. ఇప్పుడు నెమ్మదిగా మూడవది పేదల కొరకైన దశమ భాగం. ఏమిటిది? పేదల కొరకైన దశమ భాగం. దీన్ని ద టైత్ ఫర్ ద పూర్. ఇది పేదల కొరకైన దశమ భాగం. అయితే దీనికి ఉన్న ప్రత్యేకత, ఇది ప్రతి సంవత్సరము తీసి ఉంచవలసిన దశమ భాగం కాదు, 3 ఏళ్లకొక్కసారి పక్కకు పెట్టవలసిన దశమ భాగం. ఫర్ ఎవ్రీ 3 years. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఓహో ఇశ్రాయేలీలకు 3 రకాల దశమ భాగాలు ఇవ్వబడ్డాయన్నమాట శాసన రూపకముగా. ఆ 3 రకాల దశమ భాగాలలో ప్రతి సంవత్సరము 2 రకాలను చెల్లించాలి. మరొక దశమ భాగం మాత్రం 3 ఏళ్లకొక్కసారి. అది కూడా దశమ భాగమే. ఆ 10%ని ఇప్పుడు మనం డివైడ్ చేసి సంవత్సరానికి కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? సుమారు 3.so వస్తుంది. 3 సంవత్సరం 10/3 3.3. అంటే ఇప్పుడు 3.3 ఆల్రెడీ ప్రతి సంవత్సరం ఒక 20%. ఇప్పుడు మొత్తం కలపండి. ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా పక్కకు తీసి ఉంచవలసిన సొమ్ము 23.3%. అది కూడా తెచ్చుకొని వేసుకుంటే ఇక్కడ ప్రతి 3 ఏళ్లకు కేటాయించే దశమ భాగాన్ని కూడా ఇక్కడ కలుపుకొని క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి సంవత్సరం వీళ్ళు 23.3% ఆఫ్ దేర్ ఇన్కమ్, వారి రాబడిలో, వారి ఆదాయంలో 23.3% సొమ్మును ప్రత్యేకంగా కొన్ని కారణాల కోసం కేటాయించాలి అని పాత నిబంధనలో ఆ 12 గోత్రాల వారికి ఒక చట్టం అన్నది ఇవ్వబడింది. ఇది ముందుగా మీకు ఇస్తున్నటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. రైట్. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి మనం విశ్లేషిస్తూ మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. ఆ మాట్లాడుకునే క్రమంలో 66 పుస్తకాలలో దేవుడు ఏది వ్రాయించినా, చరిత్రలో మన కళ్ళ ముందు ఏది కనబడుతున్నా అక్కడ దేవుడు మనకేదో ఒక పాఠాన్ని నేర్పించడానికే దూరదృష్టి కలిగిన వాడై ఇలాంటివి కేటాయించాడు చరిత్రలో అని ముందుగానే మనం ఒక మనస్సు కలిగి ముందుకెళ్తే మన జీవితాలు ఎదగగలవు. కనుక ఈరోజు దశమ భాగాలంటే ఇశ్రాయేలీల గురించి మాట్లాడుకుంటున్నామని అనుకోకండి. ఫైనల్గా బండి ఎక్కడో నిలబడుతుంది. ఆ ఫైనల్గా ఈరోజు బండి నిలబడే స్టేషనే మన స్టేషన్, మన ఇంటి ముందు నిలబడుతుంది. అందుచేత మనం మనసు పెట్టి ఆలకించాలని అంటున్నా. విందాం ఇక జాగ్రత్తగా. మొదటిది మనం మాట్లాడుకుంటాం. మొదటిది ముందుగానే మీరు రాసుకున్నట్టుగా యాజకుల కొరకైన లేదా లేవీయుల కొరకైన దశమ భాగం. ఇది ఖచ్చితంగా ఈ 10వ వంతును మీరు కేటాయించాలని దేవుడు చెప్పిన ఒక మాటను ముందుగా చూసి నెమ్మదిగా అక్కడికి వెళ్దాం. లేవియాకాండము. ఈ వచనాలను జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఈ ధ్యానంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నా. లేవియాకాండము 27వ అధ్యాయం, అదే చివరి అధ్యాయం. 30వ వచనము ఒకసారి మనం చూద్దాం. లేవియాకాండము 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము.
అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. వేటిలో? భూధాన్యము, వృక్ష ఫలములు, భూఫలములు. ధాన్యము, ఫలములు అని అంటున్నాడంటే ఎక్కువగా ఫోకస్ అంతా కూడా వ్యవసాయంపై ఉన్నట్టుగా మనకు అర్థం కావాలి. ఏ రాబడి ఇది? వ్యవసాయంలో రాబడి. భూధాన్యము వ్యవసాయం, వృక్ష ఫలములు వ్యవసాయం, భూఫలములు వ్యవసాయం. అందుకే ఇదంతా కూడా అగ్రికల్చరల్ ఇన్కంలో నుండి దేవుడు అడుగుతున్న దశమ భాగాలు ఇవి. పాత నిబంధనలు అప్పటికి. ఎందుకంటే ఆ కాలంలో ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం ఆ రోజుల్లో. అందుకే ఇది అగ్రికల్చరల్ ఇన్కంలో నుండి దేవుడు ప్రతిష్ఠించమని చెబుతున్న ఒక నిర్దిష్ట పోర్షన్, స్పెసిఫిక్ పోర్షన్ ఆఫ్ దేర్ ఇన్కమ్, ఆఫ్ దేర్ అగ్రికల్చరల్ ఇన్కమ్. దశమ భాగం 10%. అయితే ఈ దశమ భాగాల్లో 3 రకాలు అనుకుంటున్నాం కదా. మరి అక్కడికి వద్దాం పాయింట్. ఇప్పుడు మొదటి రకం గురించి మనకు బైబిల్లో ఎక్కడుంది ప్రస్తావన? పక్క పుస్తకమే, సంఖ్యాకాండము. సంఖ్యాకాండము 18వ అధ్యాయం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనము చూద్దాం జాగ్రత్తగా. 21. ఇదిగో, ఎవరైనా చదివితే బాగుంటుందేమో, మా బిజినెస్ కాదన్నట్టున్నారేమో అందరూ. రైట్. ఇదిగో లేవీయులు చేయు సేవకు. ఎవరు లేవీయులు? దేవుడు తన మందిర సేవ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకమైన గోత్రం. ఇశ్రాయేలీయులలో 12 గోత్రాల వారికి భూభాగాన్ని ఆయన పంచిపెట్టుచు యోసేపు కుటుంబానికి మాత్రం 2 పాళ్ళు ఇచ్చి లేవీయులను పక్కకు పెట్టేశాడు. పెట్టి భూమి పరంగా మీకు స్వాస్థ్యం ఉంటూ ఏముండదు, నేనే మీకు స్వాస్థ్యమని లేవీయులను దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఆశీర్వదించిన ఆయన వారిని పక్కకు పెట్టకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వారి కొరకై ఏర్పాటు చేసిన ఒక చక్కని ఒక వ్యవస్థను మనం చూస్తున్నాం ఇక్కడ. 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు. ప్రత్యక్ష గుడారం అంటే మందిరం. పాత నిబంధనలో దేవుని మందిరం అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ. లేవీయులు చేయు సేవ అంటే మందిర సేవ, ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం. అంటే లేవీయులు చేసే సేవ మందిర సేవ. ఆ మందిర సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. మీ మధ్య నా మందిరం ఉండాలి. ఆ మందిర పని చేయడానికి మందిర పనివారు ఉండాలి, సేవకులు ఉండాలి. ఆ మందిర సేవ చేసేవారు పోషింపబడాలి అని అంటే మిగిలిన గోత్రాల వారు ఆ మందిర పరిచర్యలో ఉండే ఆ లేవీయుల గురించి బాధ్యత వహించాలి. అవును, సృష్టినే చేసిన దేవుడు తన మందిర పనిలో ఉన్న వారికి అన్నం పెట్టలేడా? సృష్టినే చేసిన దేవుడు తన పనిలో ఉన్న వారికి కడుపు నింపలేడా? ఆయన చేసేది ఆయన చేస్తాడు. కానీ ఆ మందిరములో ఉండే మిగిలిన ప్రజలకు బాధ్యత నేర్పిస్తున్నాడు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ? మినిమం రెస్పాన్సిబిలిటీ. అంటే దేవుడు మినిమం మీకు బాధ్యత ఉండాలి. కనీస బాధ్యత అంటాం. మినిమం రెస్పాన్సిబిలిటీని ఏమంటాం? కనీస బాధ్యత. ఆ మందిర పరిచర్యలో ఉన్న వారి, పాత నిబంధన గురించి మాట్లాడుతున్న లేవీయులు, ఆ మందిర పనిలో ఉన్న లేవీయుల గురించి ఆలోచించవలసిన కనీస బాధ్యత మీది. మన కుటుంబాల్లో కూడా పిల్లలకు వయసు వచ్చే కొద్దీ తల్లిదండ్రులు వాళ్ళకేదో నేర్పించే ప్రయత్నం చేస్తుంటారు. పదకొండు 12 సంవత్సరాల కుమారుడు అన్నం తిన్నాడు ప్లేట్లో. తిన్న తర్వాత ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అది ప్రతిరోజు జరుగుతోంది. ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచి, ఎవడ్రా తినింది ఆ ప్లేట్లో అని అడిగాడు.
నేనే డాడీ అని తీసుకొని లోపల పెట్టుకోను అన్నాడు. అది షాక్ అయిపోయాడు. నా ప్లేట్ నేనా అన్నట్టుగా. ఎందుకంటే ఈ సాంప్రదాయం వాళ్ళ జీవితంలో లేదు ఎప్పుడు. అంతేనా? అన్నీ వాళ్ళ అమ్మనే చేసేది. ఆమెనే తెచ్చేది, ఆమెనే తినిపించేది, ఆమెనే పెట్టేది, మళ్ళీ ఆమెనే తీసుకొని వెళ్ళిపోయేది. ఏంటమ్మా అని అడిగితే నా కొడుకు బంగారం అంటుంది ఆవిడ. వాడు నిద్ర లేచిన తర్వాత వాడు కప్పుకున్న దుప్పట్లు ఆవిడే మడిచేది. ఇవన్నీ నాన్న చూస్తూ ఇంట్లో ఆ పద్ధతి మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఇలాగనే కనుక చేస్తే నీ కొడుకు చెడిపోతాడు, నీకు కూడా దక్కడని చెప్తుంటాడు అప్పుడప్పుడు. భార్యకు వార్నింగ్. ఒక తండ్రిగా కుమారుడికి కనీస పనులు నేర్పించే ఒక ప్రయత్నం తండ్రులుగా మనం చేస్తామే. సీన్ కట్ చేస్తే ఇంట్లో కూతురు ఎవరి బిడ్డ? నాన్న బిడ్డ. కొడుకైతే అమ్మ బిడ్డ. తండ్రిగా కుమారునికి ఎలాగైతే పనులు నేర్పించాలని తండ్రి అనుకున్నాడో, తల్లిగా కూతురికి ఆమె నేర్పించాలనుకుంటుంది. కసులు ఉడుచు, అంట్లు దోము, బట్టలు ఉతుకు, ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటుంది కూతురు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తుంది చుక్కలు. ఎవరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత? నాన్న వచ్చిన తర్వాత డాడీ 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 డాడీ. రాని ఏడుపును కూడా తీసుకొని వచ్చి అక్కడ కవర్ చేస్తుంది. వాళ్ళ నాన్న ఉగ్గుడైపోతాడు. ఏమని మీ అమ్మ? నాతో ఊడిపించింది డాడీ, నాతో తోమిచ్చింది డాడీ. ఆ భార్య ఆన్సర్ చెప్పేలోపు చుక్కలు చూపిస్తాడు. ఈయన నా బిడ్డతో ఊడిపిస్తావా, నా బిడ్డతో కడిగిస్తావా? ఆయన డైలాగ్ ఏమే కొడుతుంది, ఇట్లే ఉండు నీ కూతురు తర్వాత రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిన తర్వాత, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కష్టాలు పడితే నిన్నే తిట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక తల్లి తన కూతురికి ఏదో నేర్పించాలనుకుంటోంది, అది మంచిదనే మనం అనుకుంటున్నాం. ఒక తండ్రి తన కుమారుడికి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, అది మంచిది అనుకుంటున్నాం. మరి ఇశ్రాయేలీలు దేవునికి ఏమవుతారు? దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు. ఇశ్రాయేలీలను దేవుడు ఏమిగా చూస్తున్నాడు? నా కొడుకు, నా జ్యేష్ఠపుత్రుడు. మరి ఆ కొడుక్కి కొన్ని నేర్పించొద్దు? అంతేనా? మన పిల్లలకు కొన్ని బాధ్యతలు నేర్పించడం మన వర్షంలో అది కరెక్టే, ధర్మమే అని అనుకుంటున్నప్పుడు, దేవుడు తన పిల్లలు కూడా కనీస బాధ్యత కలిగి భూమి మీద బతకాలని ఒక బాధ్యతను వారికి నేర్పించడం తప్పెలా అవుతుంది? సర్వ సృష్టిని చేసిన దేవుడు తన సేవకులకు భోజనం పెట్టలేడని కాదు, అవసరమైతే కాకులతో ఆహారాన్ని పంపి కడుపు నింపగలడు, అదే ఆయన శక్తి. కానీ వీళ్ళు బాగుపడాలిగా, వీళ్ళంటూ ఒక చక్కని పద్ధతిలో పెరగాలి కదా. అందుకే నా మందిర సేవ విషయంలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. విషయం ఏంటంటే, మరొక ఆసక్తికరమైన సంగతి ఇక్కడ, ఒక యాజకుడు ఉన్నాడు అనుకోండి, లేవీయుడు. ఈయనకు దశంభాగం వచ్చింది. ఉదాహరణకు ఒక 1000 రూపాయలు వచ్చింది, మన భాషలో అనుకుందాం. ఈ 1000 రూపాయలు తీసుకుని జోబులో వేసుకోవడానికి లేదు, ఈయన మళ్ళీ ఆ 1000లో దశంభాగం చెల్లించాలి. వీళ్ళకు కూడా చెప్పాడు స్ట్రిక్ట్గా, వాళ్ళు దశమ భాగాన్ని ఇవ్వాలి, మీకొచ్చిన దశమ భాగములో మరలాను దశమ భాగము చెల్లించాలి. అది కూడా చూద్దాం. అదే 18వ అధ్యాయము సంఖ్యాకాండము, అదే 18వ అధ్యాయము సంఖ్యాకాండము 25, 26 వచనములు, 25, 26 వచనములు. మరియు యెహోవా అంటే దేవుడు మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు లేవీయులతో ఇట్లనుము, పైనేమో ప్రజల కోసం, క్రిందేమో లేవీయుల కోసం. నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమ భాగములో, ఏ దశమ భాగం అయితే మీరు తీసుకుంటారో ఆ దశమ భాగం, ఆ దశమ భాగముల్లో దశమ భాగం అంటలైన్ చేయండి అన్నమాట. దశమ భాగములో దశమ భాగం, ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. అంటే మందిరములో ఉండే విశ్వాసులకు ఒక బాధ్యత నేర్పిస్తున్నాడు, మందిరములో ఉండే సేవకులకు
ఒక బాధ్యత నేర్పిస్తున్నాడు. అల్టిమేట్గా ఏమిటి ఆ బాధ్యత? ఎప్పుడు తీసుకోవడమే కాదు, మీ జీవితంలో ఏముండాలి? ఇవ్వడము కూడా ఒక భాగమై ఉండాలి. ప్రత్యేకించి దేనికి ఇవ్వడం? దేవుని మందిర పని కోసం ఇవ్వడం అన్నది మందిరములో ఉండే అందరి బాధ్యత అన్నమాట. అందరూ అంటే ఎవరెవరు? అటు విశ్వాసులు, నెక్స్ట్ ఇటు సేవకులు. అంతేనా? పాత నిబంధనే మనసులో పెట్టుకోండి, కొత్త నిబంధన వరకు వద్దు. ఇప్పుడే పాత నిబంధనలోనే మందిరం, పాత నిబంధన మందిరంలో ఉండేటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా లేవీయులు కాని వాళ్ళందరూ కూడా విశ్వాసులు అనుకుందాం, మనకు అర్థమయ్యే భాష మాట్లాడుతున్నా. లేవీయులందరూ సేవకులు, విశ్వాసులను ఇవ్వమన్నాడు, నెక్స్ట్ సేవకులను ఇవ్వమన్నాడు. అటు విశ్వాసులు సేవకులు అందరూ కలిసి మందిర పని బాధ్యతగా నిర్వహించాలి. ఇది రిక్వెస్టా, ఆజ్ఞనా? ఇదేంటంటారు? ఆజ్ఞది, శాసనమది, చట్టమది. మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఒక చట్టం. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు ఇది శాసన రూపకముగా 10వ వంతు చెల్లించడం అనేది కనబడుతోంది. కానీ మోషే గారు పుట్టక ముందే దశమ భాగాలు చెల్లించిన భక్తులు ఉన్నారు. ఇది ఇక్కడ కొసమెరుపు. ఏమండి, పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఇవ్వబడిందండి, దశమ భాగాలు ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది, మనము వాళ్ళ వరకు మాత్రమే మనం ఆలోచన కలిగి ఉండాలి అని ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, అదే బైబిల్ వెంటనే అసలు ఇశ్రాయేలీలకు ఉనికే లేనప్పుడు, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలకు గోత్రకర్తలు ఎవరైతే ఉన్నారో రూబేను నుంచి బెన్యామీను వరకు, ఆ గోత్రకర్తలే పుట్టక ముందు ఈ గోత్రకర్తలందరినీ కన్నా యాకోబు లేదా ఇశ్రాయేలు, ఆ మనిషే పుట్టక ముందు చరిత్రలో దశమ భాగం అన్నది ఇవ్వబడింది. ఎవరు గుర్తొస్తున్నారు మీకు? అబ్రహాము గారు గుర్తుకు రావాలి. ఇప్పుడు చరిత్రలో బైబిల్లో మనకు మొట్టమొదట దశమ భాగం ఇచ్చినది వ్రాతరూపకంలో మనకున్న ఆధారాలను బట్టి అబ్రహాం గారు. అంతకుముందు ఎవరైనా ఇచ్చి ఉన్నారేమో, అది ప్రస్తావన లేదు కనుక మనం దాని గురించి మాట్లాడట్లా. ఎవరికి ఇచ్చాడు ఆయన? ప్రధాన యాజకుడిగా పేరుగాంచిన, ప్రధాన యాజకుడిగా బైబిల్ వర్ణించిన మెల్కీసెదెకు అనేటువంటి ఒక యాజకునికి. చూద్దాం, ఆదికాండం 14వ అధ్యాయం. తెలుసు కదా, లోతు గారు చెరలోకి వెళ్ళినప్పుడు లోతు గారిని మిగిలిన వారిని విడిపించుటకు అబ్రహాము గారు తన బృందాన్ని తీసుకుని వెళ్ళి విజయము సాధించి తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చినప్పుడు మార్గంలో మెల్కీసెదెకు గారు అబ్రహాము గారికి కనబడడం జరిగింది. అప్పుడు వారిద్దరి మధ్య సంభాషణలో ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం. మీరు 1 నుండి 20 వచనములు జస్ట్ రాసుకోండి, తర్వాత మీరు చదువుకోవడానికి. కానీ మనం 18 నుంచి చదువుకుందాం. 18 to 20, ఆదికాండం 14, 18 to 20. మరియు షాలెము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. నోట్ దిస్ పాయింట్. మెల్కీసెదెకు అంటే ఎవరు? యాజకుడు. అది చాలా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. ఆ వెంటనే ఎవరికేమిచ్చారో చూడండి. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను అన్నది చూడండి. ఎవరిచ్చారు? ఎవరు తీసుకున్నారు? ఇచ్చినది అబ్రహాము గారు, తీసుకున్నది యాజకుడైన మెల్కీసెదెకు. ఇప్పుడు మనము సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో మనం చూసినటువంటి దశమ భాగం ఏదైతే ఉన్నదో అది ఎవరి కొరకైన దశమ భాగం అని మనం ప్రారంభం నుంచి మాట్లాడుకుంటున్నాం. యాజకుల కొరకైన దశమ భాగం. అది వ్రాత రూపకముగానో లేకపోతే చట్ట రూపకముగానో లేదా శాసన రూపకముగానో సంఖ్యాకాండంలో కనబడుతుంది. కానీ శాసనం అన్నదే రాకముందే, ధర్మశాస్త్రం అన్నదే రాకముందే, చట్టం అన్నదే కనబడకముందే చరిత్రలో
ఒక ఆయన ఒక యాజకునికి దశమ భాగం ఇచ్చాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? యాజకుడంటే దేవుని పనిలో ఉన్నవాడని, ఆ దేవుని పనిలో ఉన్న వాని విషయములో మిగిలిన వారు కనీస బాధ్యత అన్నది కలిగి ఉండాలని ప్రారంభములోనే అబ్రహాము గారి ద్వారా దేవుడు ఒక ఇండికేషన్ ఇచ్చాడు. అంటే మనకు 10% అన్న పాయింట్ మనకేం తెలియజేస్తోంది? మినిమం ఫిగర్, కనీస సంఖ్య, అంతేనా? మినిమం. అడిగాడా మెల్కీసెదెక్ గారు? ఏమైనా అడిగారా? నా సంగతి చూడని ఏమని అన్నాడా? లేదే. అడగకుండానే అబ్రహాము గారు దశమ భాగం ఇచ్చాడనంటే హీ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ హిజ్ మినిమం రెస్పాన్సిబిలిటీ. అది నా కనీస బాధ్యత అని అబ్రహాము గారు ఫీల్ అయ్యాడు గనుకనే, రూల్ ఉంది కనుక కాదు. ఖచ్చితంగా రెడ్ పెంత రాసుకోవాలి ఈ మాట. రూల్ ఉంది కనుక కాదు అబ్రహాం గారు ఇచ్చింది, రూల్ లేనప్పుడు ఇచ్చాడు. ఆజ్ఞ లేనప్పుడే దశమ భాగం కనబడుతోంది. అది స్వచ్ఛందంగా స్వేచ్ఛాపూర్వకంగా ఇచ్చిన ఒక దశమ భాగం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? అబ్రహాము పిల్లలు అని అనిపించుకోవాలనంటే అబ్రహాము మనస్తత్వం కలిగి ఉండాలన్నమాట. ఇశ్రాయేలీలైనా సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో లేవీయుల కొరకైన పోషణ మీకు అప్పగిస్తున్నాను, దశమ భాగాలు మీకు ఇవ్వాలి అని అంటే అది ఆజ్ఞ అయిపోయింది, చట్టం అయిపోయింది. అప్పుడు ఇశ్రాయేలీలు చట్టం ఉంది కనుక మేము ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ పొరపాటు. ఏ మనసుతో ఇవ్వాలి? అబ్రహాము గారికి ఉన్న మనసుతో ఇవ్వాలి. అబ్రహాము గారికి ఉన్న మనసు ఏంటి? చట్టం ఉంది కనుక కాదు ఇచ్చింది, చట్టము లేకున్నా ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఆ మనసుతో ఇస్తేనే ఆ దశమ భాగం ఆశీర్వదించబడుతుంది. ఇశ్రాయేలీలకు రూల్ ఉంది కనుక తప్పదన్నట్టుగా మనం ఎలాగైతే ట్యాక్సులు కడతామో, ఇష్టమున్నా ఇష్టం లేకున్నా బయటికి వెళ్ళి ఇడ్లీ తిన్నామంటే ట్యాక్స్ ఉంటుంది అందులో. అన్ని హోటల్స్లో బిల్స్ ఇవ్వరు కనుక మనకు ట్యాక్సుల గురించి తెలియదు. బిల్స్ ఇచ్చే చోట మనం తీసుకుంటే GST అని రాస్తాడు. ఇది ఇంతే కదా అంటే ఇది కూడా ఇంతే అని అంటాడు. ఎందుకంటే ట్యాక్స్ అది. తిన్నదానికి ట్యాక్స్ అంటే అవును. కొన్ని సందర్భాల్లో ఇంతనా అంటే అవును. ట్యాక్స్లు కట్టేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం తప్పదన్నట్టుగా కడుతూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి తప్పదన్నట్టుగా కాదు, ఇది హృదయపూర్వకంగా ఇవ్వవలసిన మందిర సేవకై దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంఖ్య మనకు పాత నిబంధన సంఖ్యాకాండంలో కనబడుతుంది, ప్లస్ లేవియాకాండంలో కూడా. కానీ దేవుడు నోరు తెరిచి చెప్పకముందే ఒక ఆయన ఈ పని చేశాడని అబ్రహాము గారి విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీలకు మూల పురుషులని మనం మాట్లాడుకునే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురులో యాకోబు అనేటువంటి ఆయన కూడా చట్టరూపకంగా దశమ భాగం రాకముందే ఆయన దశమ భాగ ప్రస్తావన చేశాడు. ఒకరోజు ఇస్సాకు గారు తన కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితిని బట్టి కొన్ని సంఘటనలు ఇస్సాకు గారి కుటుంబంలో చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా యాకోబు గారి ఇంటిని వదిలి మామగారి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో అలిసిపోయాడు, పడుకున్నాడు. పడుకొనగానే ఆయన గారికి ఒక కల వచ్చింది. యాకోబు గారికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన, ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశం వరకు ఉన్నటువంటి ఎత్తైన నిచ్చెన, ఆ నిచ్చెన పై నుంచి కింది వరకు దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా ఆ నిచ్చెనకు పైగా దేవుడు ఆసీనుడైనట్టుగా ఆయన కలగన్నాడు. భయపడిపోయి ఉలిక్కిపడిపోయి ఆయన నిద్రలేచి నిశ్చయముగా ఇది దేవుడున్న స్థలమని ఆయన తలంచి వెంటనే ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమిటది? ఇది ఖచ్చితంగా దేవుడున్న స్థలము కనుక, దేవుడు నివసించే స్థలం అన్నట్టుగా నేను భావిస్తున్నాను కనుక నేను అనుకున్నవన్నీ జరిగితే నేను తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఒక మందిరం అన్నది భవిష్యత్తులో నిలబడుతుంది అని ఆయన ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఆలోచన చేసి ఆ ప్రాంతానికి ఆయన పెట్టిన పేరే బేతేలు. ఒకప్పుడు దాని పేరు లూజు, తర్వాత దాని పేరు బేతేలు అని పెట్టి ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి ఏంటో చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం
ముందుగా సందర్భ పరిచయం కోసం మొదటి వచనం చూద్దాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతనూ వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి పంపించేశాడు. తర్వాత అలా వెళుతున్నప్పుడు ఈయన ఏం చేశాడో చూద్దాం. మీరు 10 నుంచి చదువుకుంటూ వచ్చేయచ్చు, మనమంతా చదువుకోం. కానీ 10 నుంచి మీకు సందర్భం కోసం మొదటి 10 నుంచి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు కలగన్నాడు. ఆ కళ ఏంటో కింద కనపడుతుంది. ఆ తర్వాత ఆయన మొక్కుబడి ఏంటో నేరుగా చూద్దాం. 20-21 వచనములు అండ్ 22. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును అని. నెక్స్ట్ మాట, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. ఎందుకు ఈ 10వ వంతు? ఎప్పుడు దేవుడు చెప్పలేదే ఇంత పర్సంటేజ్ నాకు ఇవ్వమని. చట్టమే లేదు, ఆజ్ఞనే లేదు. ఆజ్ఞ రాకముందే చరిత్రలో ఒక అబ్రహాము గారు, ఒక యాకోబు గారు ఇంత పర్సంటేజ్ నాకు నీవిచ్చు యావత్తులో, అంటే నా ఆస్తంతటిలో నేను 10వ భాగము తీసి పక్కన పెడతాను, నీకు చెల్లించేదని అన్నాడు. చూడండి, అక్కడ 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. అంటే భక్తులైన అబ్రహాము గారు కానీ లేదా యాకోబు గారు కానీ దేవుని కొరకు నా రాబడిలో లేదా నా ఆస్తిలో నేను మినిమం ఇంత తీయాలి అన్న ఆలోచన వారు కలిగి ఉన్నట్టుగా హిస్టరీ చెబుతోంది మనకు. బైబిల్లో కొన్ని ఆసక్తికరమైన సంఖ్యలు కనబడతాయి. ఒక్కొక్క సంఖ్య కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క అర్థాన్ని సూచిస్తుంటుంది. ఉదాహరణకు 7 అన్నాం అనుకోండి. 7 అనగానే పరిశుద్ధ సంఖ్య, లేకపోతే సంపూర్ణ సంఖ్య. 1000 అనగానే దీర్ఘకాలం. కొన్ని సందర్భాల్లో 40 అనేటువంటి సంఖ్య కూడా చాలా చాలా విచిత్రమైనటువంటి కొన్ని సంఘటనలు దానికి యాడ్ అయి ఉంటాయి. జలప్రలయం కోసం దేవుడు ఎన్ని రాత్రింబగళ్ళు వర్షాన్ని కురిపించాడు? 40. మోషే గారు ఎన్ని రాత్రింబగళ్ళు అన్నపానములు మానేసి ఉన్నాడు? 40. ఏలియా గారు 40. యేసుక్రీస్తు ప్రభు 40. అలా 40కి ఒక హిస్టరీ, ఒక అర్థం. ఒక 1000కి ఒక హిస్టరీ, ఒక అర్థం. అంతేనా? ఒక 7కి 7వ దినమును పరిశుద్ధపరిచి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు ఈరోజు ఈ యాంగిల్లో మనము 10 అన్న సంఖ్యను మనం చూస్తుంటే వెంటనే మనకి ఏం స్ట్రైక్ అవుతుంది? ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మినిమం 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 అన్న మాట వెంటనే మనకు స్ట్రైక్ అవ్వాలి. అంటే కనీసం కనీసం కనీసం. అయితే అబ్రహాము గారు చట్టము లేకున్నా ఇచ్చాడు, యాకోబు గారు ఆజ్ఞ లేకున్నా మొక్కుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులకు మాత్రం దేవుడు చెయ్యి పట్టుకొని వారికి ఆత్మీయంగా నడక నేర్పిస్తున్నట్టుగా ఇంత నువ్వు తీయాలి నాయన నేర్పిస్తున్నాడు. కానీ కాలక్రమేణా ఇశ్రాయేలీయులు ఆ బాధ్యతను మర్చిపోయారు. నా సంపాదన, నా ఆస్తి, నా రాబడి, నా ఆదాయం, నా కష్టం అన్నీ నాలే. ఎప్పుడైతే నా ఆస్తి, నా రాబడి, నా అంతస్తులు, నా కష్టం అన్నట్టుగా మనిషి ఆలోచనలోకి వెళ్ళిపోతాడో దేవుణ్ణి మర్చిపోతాడు. దానికి బిబ్లికల్ ఎవిడెన్స్ ఉంది. దేవునికి నచ్చనిదే మనిషి తన జీవితంలో నా 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 అని అనుకోవడం. ఉదాహరణకు నెబుకద్నెజరు, బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకు ఆ కుర్చీ ఇచ్చింది ఎవరు? నిజానికి దేవుడు.
దేవుడిచ్చిన ఆధిపత్యం అది, దేవుడిచ్చిన ఘనత అది. నాకు దేవుడిచ్చాడు అని అనుకోలేదు మనిషి. నేను కట్టించిన నగరం నాదిది అని పొంగిపోయాడు. దానికి రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం తీద్దాం. దానియేలు గ్రంథము నెబుకద్నెజరు గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. అక్కడ చాలా మంచి సంగతులు రాయబడతాయి. ఆ తర్వాత అధ్యాయం అంతా చదవండి. కానీ నేరుగా ఉన్న మాట దగ్గరికి వెళ్దాం. 28 నుంచి లేదా 29 నుంచి చదువుకుందాం. 29:30. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు మీరు జాగ్రత్తగా నా అనే ఆ పదాన్ని లెక్క పెట్టండి. 30వ వచనం, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నెక్స్ట్ నా ప్రభావ ఘనతను కనుపరచుటకై, నెక్స్ట్ నా రాజధాని నగరముగా, నెక్స్ట్ నేను కట్టించినది. అంటే ఈయనకి ఒక జబ్బు ఉందన్నమాట. ఏం జబ్బు అది? నా జబ్బు. అంతేనా? నా జబ్బు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఎంటర్ అయ్యి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. 31వ వచనంలో, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చిన, ఏమనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నీ వద్ద నుండి తొలగిపోయాను. ఇక నువ్వు గడ్డి తింటావు అన్నాడు. ఆకాశం నుండి గడ్డే తిన్నాడు కిందికి వచ్చేసరికి. అంటే నెబుకద్నెజరు ఏమని అనుకోవాలి? నేను కూర్చున్న ఈ కుర్చీ దేవుని బహుమానం, దేవుడిచ్చిన ఆధిక్యత, అది మర్చిపోయాడు. విచిత్రం ఏంటంటే బబులోనీయుల కంటే ముందు ప్రపంచాన్ని పాలించిన అష్షూరీయులు కూడా అదే మనస్తత్వంతో ఉన్నారని దేవుడే సెలవిచ్చాడు. యెషయా గ్రంథంలో చూద్దాం. 10వ అధ్యాయం, యెషయా గ్రంథం 10వ అధ్యాయం, యెషయా గ్రంథము 10వ అధ్యాయం 5 నుంచి 7వ వచనము, 8వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను. అష్షూరీయులకు శ్రమ. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 నుంచి. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. మాస్టర్ గారి చేతిలో, క్లాస్ రూమ్లో, బడిలోని మాస్టర్ గారి చేతిలో కర్ర ఎలాగైతే ఉంటుందో విద్యార్థులను దండించుటకై, భక్తిహీనులను దండించడానికి ఒక సాధనముగా దేవుడే అష్షూరీయులను వాడుకుంటున్నాడు, ఒక కర్రగా. కానీ అది వాళ్ళు గుర్తించట్లా. చూద్దాం 6వ వచనం, భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపేదను, దోపుడు సొమ్ము దోచుకునుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనాలను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. యాక్చువల్గా అష్షూరీయులు బలం పుంజుకోవడానికి వెనకల నా ఆపరేషన్ అంటున్నాడు దేవుడు. అయితే 7వ వచనం, అతడు అలాగ అనుకున్నాడు. ఎవడు? అష్షూరు చక్రవర్తి. అతడు అలాగ అనుకున్నాడు. అది అతని ఆలోచన కాదు, దేవుడిచ్చినది అనే అతని ఆలోచన కాదు. నాశనము చేయవలెననియు, చాలా జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకొనిచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? వీడి కూడా ఒక జబ్బు ఉందన్నమాట. చెప్పండి, ఏం జబ్బు ఇది? నా ఈ పాత నిబంధన. కొత్త నిబంధనలో కూడా ఒక్కడికి జబ్బు ఉందండో. ఈ లూకా సువార్త 12వ అధ్యాయం, వాటి దగ్గర కూడా వెళ్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం, ఒక ధనవంతుడి గురించి ఉపమానం. 18వ వచనమా లేదా 16 నుంచి చదువుకుందాం. 16 నుంచి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. నెక్స్ట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఉంటాయో. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో, నెక్స్ట్ నా ధాన్యం అంతటిని, నెక్స్ట్ నా ఆస్తిని సమకూర్చుకొని, నెక్స్ట్ నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తికి సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించమని చెప్పుకుందునంటే దేవుడు అప్పుడు వెరీ గుడ్ అన్నాడా? వెర్రోడా అన్నాడా? వెర్రోడా, పిచ్చోడిరా నువ్వు, నా జబ్బున్నోడా. ఎవడరా నీకు ఆస్తి ఇచ్చింది? ఈరోజు నీ స్థితి రావడానికి కారణం ఎవరు? మర్చిపోయావు.
అష్షూరీయులలా మర్చిపోయావు, బబులోను చక్రవర్తిలా మర్చిపోయావు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరు చెప్పండి, పొరపాటున ఈ జబ్బు మనకు కూడా ఉందేమో? ఏమండి, ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు. ఏంటంటే మీ ఫ్లాష్ బ్యాక్ అంటే, అబ్బాబ్బాబ్బా నేను ఇప్పుడు చెప్పలేండి, దీని వెనకాల నేను ఎంత కష్టపడ్డాను. కష్టపడి నేను చదివాను, కష్టపడి నేను ఎదిగాను, కష్టపడి నేను ఉద్యోగం కొట్టాను, కష్టపడి నేను సంపాదిస్తున్నాను అంటామా అనమా? ఇల్లు కట్టుకొని ఇంటి ముందు నిలిచి అలా నుంచి మురిసిపోతుంటాను, నేను కొన్న ఇల్లు కదా ఇది, నేను కట్టించిన ఇల్లు కదా ఇది. ఎవడో నెబుకద్నెజరు, ఎవడో అష్షూరీయుడు, ఎవడో ఫూల్ అని వీళ్ళని గురించి ఆలోచిస్తున్నాం. కానీ వాట్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్? మన గురించిన పరిస్థితి ఏంటి? వీళ్ళ గురించి వ్రాయబడింది. దేవుడు పొరపాటున మన గురించి వ్రాయిస్తే మనకు కూడా ఇదే జబ్బే కనపడుతుంది. అందుకే యేసు చెబుతూ, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల మొట్టమొదట ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తర్వాత తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. If anyone desires to follow me, one has to deny oneself. If you want to be a follower of the Lord Jesus Christ, if you want to be a disciple of the Lord Jesus Christ, first decide that you need to deny yourself. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, అప్పుడే ఆయనకు శిష్యుడు అవుతావు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మరి దేనిని బట్టి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవానగు నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. తెలుసా వచనం? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము. ఇది అవసరం ఇక్కడ. అబ్సల్యూట్లీ నేను రెలవెంట్గానే మాట్లాడుతున్నాను, ఇర్రెలవెంట్గా ఏం మాట్లాడట్లేదు. దశమ భాగానికి నెబుకద్నెజరుకి ఏంటి అనుకుంటున్నారేమో, చాలా లింక్ ఉంది అర్థం చేసుకుంటే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఈరోజు నేనున్న స్థితికి దేవుని కృప కారణం. ఆయన ఇచ్చాడు గనక నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకున్నోడే బుద్ధిమంతుడు. పౌలు గారు ఏమంటున్నారు? నేడు నేను ఏ స్థితిలో ఉన్నానో దానికి కారణం దేవుని కృప. కేవలం మనకు వచ్చిన రక్షణను బట్టే కాదు దేవుని స్తుతించవలసింది. ప్రభువా, ఒకప్పుడు నేను పాపినైనా నాకు ఈరోజు రక్షణ దయచేసావు ప్రభువా, నీకు స్తోత్రం, ఇది నీ కృప. కృప అంటే కేవలం రక్షణ కోసమే కాదు, అసలు మనం పీల్చే ఊపిరికి దేవుని కృప కారణం. ఈరోజు మనం బతికున్నామంటే దేవుని కృప కారణం. తల్లి గర్భంలో మనం నిలబెట్టాడంటే అది దేవుని కృప కారణం. సమస్తము ఆయన కృపయే. దేవునిని మన జీవితంలో ప్రతి చోట గుర్తించాలి. ఈరోజు నాకు ఈ చదువు ఉందంటే నువ్వు ప్రభువా కారణం, అంతేనా? ఈరోజు నాకు ఈ ఉద్యోగం ఉందంటే నువ్వు ప్రభువా కారణం. ఈరోజు నాకు ఈ వ్యాపారం ఉందంటే నువ్వు ప్రభువా కారణం. ఈరోజు నాకు ఇంత ఆదాయం ఉందంటే నువ్వు ప్రభువా కారణం. ఆరోగ్యానికి, ఆదాయానికి, అన్నిటికీ కూడా మనము మన జీవితంలో దేవుణ్ణి గుర్తించవలసిన వారమై ఉన్నాం. పొరపాటున కూడా నా కష్టం, నా జ్ఞానం, నా తెలివి, నా సంపద, ఈ నా అనేది ఎక్కువైపోయింది అనుకోండి జీవితంలో, దేవుడు వెంటనే పైనుంచి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది, పైనుంచి మన గురించి. ఇవన్నీ చదివిన తర్వాత మనకు మ్యాటర్ అర్థం కావాల్సింది అదే. ప్రియ సహోదరుడా, సోదరి, నాతో సహా ఈ వాక్యం వింటున్న మనందరం, మాట్లాడుకుంటున్న మనందరం, ఈరోజు మీరు నేను మనమున్న స్థితికి ప్రతి క్షణం 365 రోజుల్లో అర్ధరాత్రి నిద్ర లేపడిగినా చెప్పాలి, వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఈజ్ బికాజ్ ఆఫ్ మై గాడ్, మై హెవెన్లీ ఫాదర్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను.
ఫార్మాలిటీ కాదు, హృదయపూర్వకంగా మనం చెప్పగలగాల మాట. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి అంటాడు రాజైన దావీదు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అంతా నువ్వే. అంటే భూమి మీద మనిషి పరలోక యాత్రలో క్షేమంగా ప్రయాణం చేయాలంటే ఒక కీలకమైనదే, ఈరోజు నేనున్న ఈ స్థితికి కారణం దేవుడు అని గుర్తించాలి. పొరపాటున కూడా నేను అని అనుకుంటే మనం రాంగ్ ట్రాక్లో ఉన్నట్టు. అయితే దేవుడు ఈరోజు నీ స్థితికి నేను కారణమని నువ్వు గుర్తిస్తే, ఆ గుర్తించడానికి సూచనగా పాత నిబంధనలో ఒక సంఖ్యను ఏర్పాటు చేశాడు. ఆ సంఖ్యనే ఎంత? దశమ భాగం. దశమ భాగం అంటే ఇక్కడ ఇశ్రాయేలు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు అబ్రహాం ఇచ్చాడు, నాది అని కాదు, దేవుడిచ్చినదే నేను కొంత తిరిగి ఇస్తున్నాను. ఎందుకు? భూమియు దాని సంపూర్ణతయు, లోకము అందులోని నివాసులందరూ కూడా ఎవరని చెబుతుంది వాక్యం? 24వ కీర్తన 1వ వచనం గుర్తు చేస్తున్నాను అంతే. 24వ కీర్తన 1వ వచనం ఏముంది అక్కడ? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే, దేవునివే. అది దావీదు గారు గుర్తించారు, ప్రతి మనిషి గుర్తించాలి. రైట్. ఇప్పుడు ఒక మాట, ఎందుకు ఈ ఏర్పాటును చేశాడు పాత నిబంధనలు ఇశ్రాయేలీలకు అని అడిగితే, అలా ప్రతి నెల వాళ్ళకు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేశాడు. పోనీ ప్రతి ఏడాది వారి రాబడి అంతటిలో ఒక 10% పక్కకు తీసి దేవునికి చెల్లించే ప్రతి సమయంలో వారి మనసులో ఏంటి గుర్తొస్తుంటుంది? కేవలము మందిర పని మా బాధ్యతని మాత్రమే కాదు, మేము దేవునికి పుణ్యానికి ఇస్తున్నది కాదు, ఆయన ఇచ్చిన దాంట్లోనే ఒక చిన్న పర్సంటేజ్ తిరిగి ఆయన కేటాయిస్తున్నాము అన్న మనసుతో ఇవ్వడం వలన ఇదంతా దేవుడిచ్చినది అన్నది ఇశ్రాయేలీల మనస్సులలో స్థిరంగా నిలిచిపోయే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో మనం తల్లిదండ్రులను చూసుకుంటాం. ఎవరైనా ఎందుకయ్యా మీ అమ్మని చూసుకుంటున్నావు, ఎందుకయ్యా మీ నాన్నని చూసుకుంటున్నావు అంటే మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి? అదేంటండి అలాగంటారు, ఈ రోజు ఇలా ఉన్నట్టే వాళ్ళే కదా కారణం, ఇక నేను చేసేదేం లేదు, మా అమ్మని నేను చూసుకోవడం ఏంటి, ఆమె నన్ను చూసుకుంది కనుకనే ఆమె నాకు ఇచ్చిన జీవితంలో కొంచెం ఆమెకు తిరిగిస్తున్నా, మా నాన్న నాకు ఇచ్చిన జీవితంలో కొంచెం మా నాన్నకు తిరిగిస్తున్నా అన్న మైండ్తోనైనా మంచి పిల్లలందరూ చూసుకుంటేది. అమ్మ కన్నం పెట్టి రాసుకుంటారా పుస్తకాల్లో? లేదు కదా. ఏ హృదయంతో మనం తల్లిదండ్రులకు సేవ చేస్తాం వృద్ధాప్యంలో? వాళ్ళ కష్టంతోనే ఈరోజు ఇలా బతుకుతున్నా నేను, అసలు వాళ్ళకి చేసేది నేను ఏమాత్రం కాదని మనం పోయేంత వరకు గుర్తుంటుంది మనసులో. మనం సమాధికి వెళ్ళేంత వరకు వారి కష్టం మన జీవితంలో మనకు ఎలాగైతే గుర్తుంటుందో, అంతకంటే ఎక్కువగా మన హృదయాల్లో నిలిచిపోవాల్సిన వాస్తవం ఏంటి? నేను కాదు ఈ స్థితికి కారణం, దేవుడు అని అది మనకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండడానికి దేవుడిచ్చిన ఒక సదవకాశమే, ఒక మంచి అవకాశమే పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు దశమ భాగం అన్నది ఇవ్వడం చేత ఇశ్రాయేలీలకు జరుగుతున్న ప్రయోజనాలు ముఖ్యంగా 2. ఒకటి, మందిర పని మా బాధ్యత అన్నది ఒకటి నేర్పిస్తున్నాడు. 2, నీ దగ్గర నుంచి నేను తీసుకోవట్లేదురా మనిషి, దేవుడు నేనిచ్చిన దాంట్లో నుంచి నువ్వు ఇస్తున్నావు నాకు, అంతేనా? దశమభాగం ఇచ్చేటప్పుడు నాది ఇస్తున్నాను అనకూడదు. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదంతా నీది, నువ్వు నాకు ఇచ్చావు, అందులో నీ పని కోసం ఇంత ఇస్తున్నా నేను అని చెప్పి ఇవ్వాలి. ఇది మనిషి ఆత్మీయ యాత్రకు ఒక ఆరోగ్యకరమైనటువంటి స్థితి. అయితే ఇశ్రాయేలీలు కాలక్రమేణా అది కూడా గుర్తించడంలో ఫెయిల్ అయిపోయారు. అంటే దేవుడిచ్చినది ఇది, ఈ స్థితి, దాన్ని మేము కాపాడుకుంటూ
ఆయన ఇచ్చిన వనరులలో నుంచి, మేము అనుభవిస్తున్న దానిలో నుంచి ఇంత పర్సంటేజ్ మనం మందిర సేవ కోసం ఇవ్వాలి. దేవుని మందిర పని, దేవుని సేవ, దేవుని పరిచర్య మన మధ్య ఉంటేనే మనకు ఆశీర్వాదం అన్నది మర్చిపోయి దశమ భాగాలు ఇవ్వడం మర్చిపోయారు. అప్పుడప్పుడు చరిత్రలో కొంతమంది రాజులు, కొంతమంది ప్రవక్తలు వారిని హెచ్చరించి, గద్దించి మళ్ళీ దాన్ని పునఃస్థాపించే ప్రయత్నాలు చేశారు. అందులో హిజ్కియా గారు కూడా ఒకరని మనం చెప్పొచ్చు. ఆయన ఏం చేశారో దినవృత్తాంతముల 2వ గ్రంథంలో చూద్దాం ఒక మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. మీరు ప్రారంభం నుంచి రాసుకోండి, కానీ 2వ వచనం మాత్రం చూద్దాం, తర్వాత నెమ్మదిగా 6వ వచనంకి వెళ్దాం. అంతట హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగా నియమించెను. దహన బలులను, సమాధాన బలులు అర్పించుటకు, సేవను జరిగించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకు యాజకులను, లేవీయులను నియమించెను. అంటే ఆల్రెడీ అక్కడ ఆగిపోయింది. అంతకుముందు ఏదో జరిగింది కనుకనే తిరిగి దాన్ని రిపేర్ చేస్తున్నారు హిజ్కియా గారు. ఇప్పుడు 6వ వచనం కొద్దాం. 6వ వచనం లేదా 5 నుంచి చదువుకుందాం. 5+6. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారంగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. నెక్స్ట్ 6వ వచనం. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును, యూదా వారును ఎద్దులలోను, గొర్రెలలోను 10వ వంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. ఆగిపోయిన దానిని తిరిగి పునఃప్రారంభించగలిగాడు హిజ్కియా గారు దేవుని కృపను బట్టి. అయిపోయింది. కానీ మరలా ఆగిపోయే ఈ దశమ భాగాలు మరలా ఆగిపోయేసరికి నెహెమ్యా గారి కాలంలో ప్రాకారము కట్టబడినప్పుడు అక్కడ మరలా ప్రజల తప్పులను గుర్తు చేస్తే వారు హృదయాలను తెరుచుకొని మరలా 10వ వంతును చెల్లించడానికి ముందుకు వచ్చారు. అంటే అల్టిమేట్గా దేవుణ్ణి గుర్తించడంలో, ఆయన ఆశీర్వాదాన్ని గుర్తించడంలో, ఆయన యొక్క కారణాన్ని గుర్తించడంలో ఇశ్రాయేలీయులు తరచూ ఫెయిల్ అయిపోతూ వస్తున్నారని ఈ సందర్భాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35 నుంచి చదువుకుంటూ వద్దాం. 35 నుండి మీరు 37 వరకు రాసుకోండి. నేను 37 డైరెక్ట్ చదివేస్తాను, ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక. 37. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లు. దేవుని మందిరపు గదులు, అది గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటేనే. ఆల్రెడీ హిజ్కియా గారి కాలంలో జరిగిందిగా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని అడిగితే ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోవడం, మరలా ఎవరైనా భక్తులు వచ్చి వారిని గద్దిస్తే మళ్ళీ కళ్ళు తెరుచుకోవడం. విచిత్రం ఏంటంటే నెహెమ్యా గారికి మలాకి గారికి పెద్ద తేడా లేదు కాలంలో. దగ్గర సమకాలీకులు నెహెమ్యా గారు, మలాకి గారు. ఇప్పుడు నిర్ణయించుకుంటేమని నెహెమ్యా గ్రంథంలో చదివారా? నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయంలో చదివారు. మలాకి గారి దగ్గరికి వెళ్దాం. కానీ ఒక్కసారి అదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, అదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి ఏం జరిగిందో. అదే నెహెమ్యా గ్రంథంలోనే 13:10. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను, గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను. తర్వాత కింది మాట 10వ అధ్యాయంలో కదా నిర్ణయించుకుంటే మనం చదివింది. 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఆగిపోయింది. చూడండి, వచ్చిన బ్రేక్ అంతే. ఆ బ్రేక్ టైంలో మర్చిపోయారు. ఒకవైపు భక్తులు గద్దిస్తున్న పరిస్థితి ఇలా ఉంది. దశమ భాగం అన్నది పాత నిబంధనలో దేవుడే కారణం నా స్థితికి అని గుర్తించి కనీసంగా తిరిగి చెల్లించడం, అది మందిర పని కోసం ఇవ్వడం, అది కనీస బాధ్యత
ప్రజలది అని దేవుడు నేర్పించడం మనం గమనించగలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నెహెమ్యా గారి కాలానికి మలాకీ గారి కాలానికి ఏంటి పెద్దగా తేడా లేదు, చాలా దగ్గర సమకాలికులే. కానీ మలాకీ గారి కాలానికి వచ్చేసరికి దేవుడు ఎంత బాధపడుతున్నాడో వీళ్ళ విషయంలో చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 వచనములు. 8, 9, 10. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల మీకు ఆశీర్వాదం. మందిరపు నిధి అంటే మందిరం ఉండాలి, ప్రజల మధ్య ఆ మందిరానికి ఒక నిధి ఉండాలి. ఆ మందిరపు నిధిలోనికి ప్రజలుగా మీరు 10వ వంతును తీసుకొని వచ్చి ఆ మందిరపు నిధిని నింపాలి. స్టోర్ హౌస్ అన్నాడు ఇంగ్లీష్లో, మందిరపు నిధి. గృహ పరిపాలన అంటాం జనరల్గా. గృహపాలన, గృహ పరిపాలన. మనందరికీ కుటుంబాలు ఉన్నాయిగా, మన ఇల్లు ఉందిగా. ఇల్లు అంటే గోడలే కాదు, మన కుటుంబాన్ని కూడా ఇల్లు అని అంటాం కొన్ని సందర్భాల్లో. మా ఫ్యామిలీ అండి అన్నాం అనుకోండి, గోడలు చూపించరు, మనుషులను చూపిస్తారు. ఆ కుటుంబాన్ని మనం నెల నెల మెయింటైన్ చేస్తాంగా, దాన్ని గృహపాలన. ఏమండి, నా బడ్జెట్ ఇంతండి నెలకి, మంత్లీ బడ్జెట్. ఆ మంత్లీ బడ్జెట్లో పిల్లలకు ఫీజులు, వారి బట్టలు, వారి తిండి, ఇంటి రెంట్, కరెంటు బిల్లు, ఇవన్నీ బడ్జెట్లోకి వస్తాయి. దీన్నే ఒక ప్లాన్ చేసుకొని రైస్ బియ్యానికింత, పప్పుకింత, ఉప్పుకింత, బిల్లుకింత, ఫీజుకింత ఎలాగైతే మనం డివైడ్ చేసుకుంటామో దీన్ని గృహపాలన అంటాం. అలాగే మనం కేవలము మన ఇంటి సభ్యులమే కాదు, మనందరికీ ఇంకొక పెద్ద కుటుంబం ఉంది, అదే దేవుడిచ్చిన కుటుంబం. ఆ కుటుంబము ఒక మందిరంలోనో ఒక స్థలంలోనో కలుసుకుంటూ ఉంటుంది, వారానికి ఒక్కసారో, వారానికి 2 సార్లు. అల్టిమేట్గా ఇది దేవుని గృహం. దీన్ని గలతీ పత్రికలో పౌలు గారు విశ్వాసుల గృహం అని అంటాడు. 6వ అధ్యాయము గలతీ పత్రిక, ముగిద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూద్దాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదు. ఏ గృహం అంటున్నాడు? ఆ పదం కోసమే ఇక్కడికి వచ్చాను. ఏ గృహం ఇది? విశ్వాస గృహం అని అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, మనందరికి ఎన్ని గృహాలు ఉన్నాయి? 2. ఒకటి మన ఇల్లు, రక్త సంబంధికులు ఉండే కుటుంబం ఉన్న ఇల్లు, చిన్నదది. అంతకంటే పెద్ద కుటుంబం ఒకటి ఉందండోయ్, అదే విశ్వాస గృహం. నలుగురున్న ఇంటిని మనము మెయింటైన్ చేస్తే గృహపాలన అంటున్నాం దాన్నే. మరి 40 మంది ఉన్న ఈ పెద్ద కుటుంబం సంగతి ఏంటి? 40, 50, 100, 200, 400, 1000 నాకు తెలియదు, ఏదో ఒక సంఖ్య. కానీ పెద్ద కుటుంబం ఇది. మరి ఈ పెద్ద కుటుంబం ముందుకు జరగాలి అనంటే, ఈ పెద్ద కుటుంబం ముందుకు నడవాలి అనంటే దేవుడు పాత నిబంధనలో ఏం ఏర్పాటు చేశాడు? మందిరపు నిధి. ఆ నిధిలోకి ఏం తీసుకొని రమ్మన్నాడు? విశ్వాసులను మీ దశమ భాగాలు తీసుకొని రండి. విశ్వాసులకు మాత్రమే చెప్పాడా? సేవకులు కూడా చెప్పాడా? సేవకులకు కూడా మీరు తీసుకొని రావాలి. మందిర పని మీ అందరిది. దేవుడు నింపలేడా? ఆయన నింపేది ఆయన నింపుతాడు. చిన్నప్పుడు గుర్తుందా మనకు? పెద్దలకు బాగా తెలుసు. ఇప్పుడు ఇంటికి ఒక నల్ల కొళాయి ట్యాప్ వచ్చింది, అప్పుడు వీధికి ఒకటి. పాతకాలం అంటే 1947 కాదు, 15 ఏళ్ళ కిందట, 20 ఏళ్ళ కిందట మన ఊర్లలో పరిస్థితి ఏంటి? వీధికి ఒక కొళాయి నల్ల. అప్పుడు నాన్న పెద్ద బిందె తీసుకొని వెళ్తాడు, కింద మగ్గు తీసుకొని బయలుదేరుతాడు కొడుకు. గుర్తుంది కదా మనందరికీ.
పెద్ద బిందెనో పెద్ద బాణనో తీసుకొని వెళ్తాడు తండ్రి. ఆ ట్యాప్ కింద నీళ్లు బట్టి బాణ ఎత్తుకొని వస్తాడు. వీడు ఒక చెంబు ఎత్తుకొని వస్తుంటాడు సీరియస్గా. ఆ పెద్ద బాణతో ఆయన ఎక్కువ నీళ్లు నింపుతాడు ఇంట్లో, వీడు చిన్న చెంబుతో వాడు నింపుతాడు, అది చిన్నది. కాకపోతే నాన్న బాణ తీసుకొని వస్తుంటే వాడేమని ఫీల్ అయ్యాడు? నాన్న బాణ అయితే మనది కనీసం చొంబన్న కాకపోతే ఎలా, ఇజ్జత్ సవాలే, అంతేనా? నాన్న బాణతో నీళ్ళు నింపేటప్పుడు నేను చెంబుతో నింపకపోతే ఎలా అన్న చిన్న ఆలోచన ఆ చిన్న మనసులో వచ్చింది చూడండి. మన ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళ పనుల్లో ఒక చెయ్యి వేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మమ్మీ నేను కూడా చేస్తాను, డాడీ నేను కూడా చేస్తాను. వాడు చేసేది ఏముండదు, మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ మనకే ఉంటుంది, కానీ చేస్తానంటాడు వాడు. ఎందుకు? మా ఇంటి పని ఇది అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉంది చూడండి. అలాగే దేవుని మందిరం అంటే విశ్వాస గృహం. ఆ మందిర పరిచర్య ముందుకెళ్ళాలి అని అంటే ఇది అందరి బాధ్యత అని పాత నిబంధనలో నేర్పించాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇంతకు మన అంశం ఏంటి? క్రైస్తవులు దశమ భాగాలు ఇవ్వచ్చు, అది కదా. ఇంత విన్న తర్వాత మీకేమనిపిస్తుందో చెప్పండి, తర్వాత మీరేం చేయాలని చెప్తాను. ఇంత విన్న తర్వాత మీకు ఇవ్వాలని అనిపిస్తుందా, అబ్బాయి మనకు కాదని అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో చెప్పండి. ఏమండి ఇది మనది కూడా అండి, మినిమం రెస్పాన్సిబిలిటీ అన్న ఫీలింగ్ వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఏంటి ఇది మన మన మినిమం రెస్పాన్సిబిలిటీ అని ఎత్తారా? ఎత్తనో లాగంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఒక ఫీలింగ్ కలిగింది కదా, ఒక మినిమం. ఎస్, వాళ్ళకేంటి, ఇది మనకు కూడా అప్లై చేయొచ్చు, ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ లాగా కనపడుతుంది, ఇది ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ లాగా కనపడుతుంది, మినిమం కదా నా బాధ్యత అన్న ఫీలింగ్ అందరు కలగట్లా? రైట్. అలా మీరు అన్నారు కనుక ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం వచనం కూడా 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, నెక్స్ట్, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక, వేటిని మానక? న్యాయము, కనికరము, విశ్వాసము, వీటిని మానక, అదే వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. దశంభాగం ఇస్తున్నాను కదా అని న్యాయాన్ని పక్కన పెడితే చెల్లదు. దశంభాగం ఇస్తున్నాను కదా కనికరాన్ని పక్కన పెడితే చెల్లదు. దశమ భాగం ఇస్తున్నాను కదా అని విశ్వాసాన్ని పక్కన పెడితే, ప్రేమను పక్కన పెడితే, ఈ ప్రధానమైన వాటిని పక్కన పెట్టి నేను మాత్రం 1000 రూపాయలు సంపాదించి 100 రూపాయలు వేస్తానంటే నీ 100 నాకు వద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు ఇచ్చినా చెల్లదంటున్నాడు. ఆ ప్రధానమైన వాటిని విడిచిపెట్టకుండా ఇది చెయ్యాలి. లూకాసు వార్త 11, లూకాసు వార్త 11 42వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. నెక్స్ట్ మాట, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అన్నాడా, ఉండేను అన్నాడా? పాత నిబంధనలో ఉండే, క్షమించండి, మత్తయి సువార్తలో ఉండేననే పదాన్ని చూసి మళ్ళీ మీకు డౌట్ రేజ్ అవ్వకూడదని లూకాకు తీసుకొని వచ్చాను. మత్తయి సువార్తలో వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అన్నాడు, పాస్ట్ అని మీరు అనకుండా ఉన్నది అనేది కూడా ఉంది చూడండి అని చూపించే. వాటిని మానక, నెక్స్ట్ మాట, వీటిని చేయవలసి ఉన్నది అంటే దట్ ఈజ్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. మనం మినిమం 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 అంటున్నాం అంటే అర్థం ఏంటి? దానికంటే దాటకూడదన్నా దాటొచ్చనా? చెప్పాలి. దానికంటే దాటకూడదన్నా దాటొచ్చనా? మినిమం అంటేనే దాని అర్థం దానికంటే తర్వాత పైన నీ ఇష్టం, దానికంటే పైన నీ ఇష్టం. నా బాధ్యతగా నేను 11% ఇస్తానండి, సంతోషం. 12 అండి, 13 అండి, 14 అండి, నీ ఇష్టం. కానీ 10కి తగ్గకుండా చూసుకుంటానండి. అంటే 10 అన్న సంఖ్య దేవుడు హోల్ బైబిల్లో ప్రత్యేకించి ఈ యాంగిల్లో ఏమని మనకు తెలియజేస్తున్నట్టుగా అర్థమైపోతుంది. కనీసం
అయితే ఒక మాట చెప్పాలి ఖచ్చితంగా. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు తేడా, పాత నిబంధనలో ఒక విషయాన్ని దేవుడు ఇంత చెప్పి క్రొత్త నిబంధనలో ఇంతలా చూపించాడు. పాత నిబంధనలో దీని ఇంతనే చూపించాడు, కొంచెమే చూపించాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అదే విషయంపై మరింత విశాలమైన దృక్పథాన్ని ఓపెన్ చేశాడు. ఈజీగా అర్థమైపోయేది. వ్యభిచరింపకూడదు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడా యేసుప్రభు కొత్త నిబంధనలో? అని అబ్బాయి ఉత్తది ఇప్పుడు చేయొచ్చు అని అనలేదు. వ్యభిచరించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా మోహపు చూపే వ్యభిచారముతో సమానం అన్నాడా లేదా? అంటే ఇప్పుడు వ్యభిచరించకూడదనేది కొట్టేశాడా? నో, దాన్ని ఇంకా హై స్టాండర్డ్లో చూపించాడు. ఎస్ ఆర్ నో? నరహత్య చేయకూడదు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నీ సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడితే ఆ క్షణమే నువ్వు నరహత్యకు పాల్పడుతున్నట్టు. తన సహోదరుని ద్వేషించువాడే ఏమంటున్నాడు కొత్త నిబంధనలో? నరహంతకుడు. పాత నిబంధనలో కత్తి తీసుకొని పొడబడిన వాడు పోతేనే నరహత్య. కత్తి తీసుకొని పొడచడమే కాదు, పొడిపించుకున్నాడు పోవాలి, అప్పుడే నరహత్య. కానీ కొత్త నిబంధనలో ద్వేషిస్తేనే నరహత్య. మీరు చెప్పండి, పాత నిబంధనలో నరహత్య చేయకూడదని చెప్పబడిన మాటను యేసుప్రభు వారు కొట్టేసినట్ట, ఇంకా పెద్ద స్టాండర్డ్లో చూపించినట్ట? అది జంతువులను బలి ఇవ్వమన్నాడు పాత నిబంధనలో, జంతువులను అర్పించమన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి మీ అవయవములను సజీవయాగముగా సమర్పించమన్నాడు. అక్కడ జంతువులను సమర్పించమన్నాడు, ఇక్కడ నిన్ను నువ్వే సమర్పించుకో అంటున్నాడు. సమర్పణ గురించి మాట్లాడుతున్నా, అర్పణ గురించి మాట్లాడుతున్నా. స్టాండర్డ్ పెరిగింది కొత్త నిబంధన. పాతవి కొట్టేశాడంటే అర్థం ఏంటంటే వాటిని ఇంకా హైయెస్ట్ స్టాండర్డ్లో చూపించాడన్న మాట మనకు అర్థం కావాలి. సున్నతి చేసుకోమన్నాడు పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి అది హృదయంలో జరగాలంటున్నాడు. శరీరానికి కాదు సున్నతి, హృదయానికి సున్నతి. రోమపత్రిక కొంచెం క్లారిటీ ఇచ్చి క్లోజ్ చేస్తాను, కంక్లూజన్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేది నా మాట. రోమపత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదిగా ఉండాలి. అది కొత్త నిబంధన. పాత నిబంధన శరీరానికి సున్నతి. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ యందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. పాత నిబంధన సున్నతి అంటే మీకు శరీరం గుర్తొస్తుంది. క్రొత్త నిబంధనలో సున్నతి అంటే, క్రొత్త నిబంధనలో సున్నతి ఉందా లేదా ఇప్పుడు చెప్పాలి మీరు. క్రొత్త నిబంధనలో సున్నతి ఉందా లేదా? లేదు అనకూడదు, ఉంది. కానీ అది హృదయానిది. అంటే పాత నిబంధనను కొట్టేసి కొత్త నిబంధన, పాత నిబంధన మొత్తం తప్పని చెప్పట్లేదు క్రొత్త నిబంధన, దాన్ని ఇంకా పెద్ద స్థితిలో మనకు చూపిస్తోంది. 3వ అధ్యాయం, రోమపత్రికలోనే 3వ అధ్యాయం చివరి వచనమైన 31వ వచనం. చివరి వచనమైన 31వ వచనం. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తున్నామా? ఆన్సర్ అక్కడ పౌలు గారు అంటున్నారు, అట్లా అనరాదు. మరేమనాలి? ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాం. ధర్మశాస్త్రం అన్నది పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవా దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు వచ్చి విశాలంగా చూపించాడు. అదే యోహాను సువార్త 1:18లో, ఎవడును తండ్రిని ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన వచ్చి ఏం చేశాడట? తండ్రిని బయలుపరిచాడు. తండ్రిని ఎలా బయలుపరిచాడు? ఆయన మనసును పరిచాడు. ఇది పరలోకపు తండ్రి మనసు. అది మీరు అర్థం చేసుకోవాలి. అందుచేత దశమ భాగము అన్నది ఎక్కువగా ఇశ్రాయేలీల గురించి వ్రాయబడినటువంటి పుస్తకాలలో, ప్రత్యేకించి పాత నిబంధనలు ఎక్కువ కనబడుతున్నంత మాత్రాన క్రొత్త నిబంధనలో మీరు ఇవ్వకూడదు అన్న కంక్లూజన్కి వచ్చేస్తే మనము లేఖనాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు కాదు. ఆ దశమ భాగం అన్నది ఎంత బాధ్యత? మందిరంలో ఉన్న వారిది కనీస బాధ్యత. అయితే విషయం ఏంటంటే క్రొత్త నిబంధనలో అది పాత నిబంధనలో ఇచ్చినట్టుగా ఆజ్ఞారూపకముగా మనకు లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా క్రైస్తవులారా మీరు దశమ భాగం ఇవ్వండి అన్న స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ అయితే లేదు. ఇవ్వకపోతే చచ్చిపోతారు, ఇవ్వకపోతే మీ ప్రాణాలు పోతాయి, ఇవ్వకపోతే నరకానికి పోతారు అని లేదు.
మీరు అడగొచ్చు నన్ను, ఏమంటే నేను ఇవ్వనండి చచ్చిపోతానా, నేను ఇవ్వనండి నరకానికి పోతానా అంటే ఆ జడ్జిమెంట్ నేను ఇవ్వను. కాకపోతే దేవుడు మన జీవితాలను ఎలా చూడాలనుకుంటున్నాడు? ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ కలిగి విశ్వాస గృహంలోనూ ఉండాలి. అది వింటున్న మీకే కాదు, చెబుతున్న నాకు వర్తిస్తుంది. ఎందుకు? పాత నిబంధనలో ఒక ఛాయగా చూపించాడు. ఐ రైట్ ఆర్ నాట్? పాత నిబంధనలో ఎలా చూపించాడు ఇదంతా? ఒక ఛాయగా చూపించి అందరి బాధ్యత ఇది, మందిర పని అందరి బాధ్యత. ఇప్పుడు నేను అందరి బాధ్యత అంటే ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పాత నిబంధనలో యెరూషలేములో దేవాలయాన్ని కట్టించాలనుకున్నాడు దావీదు గారు. ప్రభుత్వం నుంచి ఆల్రెడీ నిధి ఉంది, దేవాలయ నిర్మాణం కోసం గవర్నమెంట్ ఆల్రెడీ పక్కకు పెట్టింది బడ్జెట్. కానీ దావీదు గారు సాటిస్ఫై అయి లేడు. హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యాడ్ విత్ ద గవర్నమెంట్ ట్రెజర్. ఆయన ఏం చేశాడు? ప్రభుత్వం ఇదే కాదు, ఆ దేవాలయ నిర్మాణంలో నా వంతు కూడా ఉండాలని, నా ఆస్తిలో నుంచి నేను ఇంత దానికి యాడ్ చేస్తానని చేశాడు. అక్కడితో తృప్తి చెందక ప్రజలను పిలిచి, అద్భుతమైన దేవాలయ నిర్మాణం గురించి నేను మాట్లాడుతున్నాను, ఆల్రెడీ ప్రభుత్వం తరపున నేను తీశాను, నా సొంత ఆస్తిలో నుంచి కలిపాను, మీలో ఎవరైనా హృదయపూర్వకంగా ఇవ్వాలనుకుంటే ముందుకు రండి అన్నాడు. ఇష్టముతో ముందుకు వచ్చేశారు. అంటే మందిర పనిలో అందరూ చేయి వేస్తే అది అందరి బాధ్యతగా, అందరి పనిగా దేవుడు అందంగా చూడగలడు. ఒకరిదో ఇద్దరిదో ముగ్గురిదో అని కాదు. దశమ భాగము అని చెప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరు 1000 రూపాయలు ఇవ్వాల్సిందే అని అన్నాడు అనుకోండి. కొంతమంది పాపం నెలకు 500 సంపాదిస్తారు. 500 సంపాదించేవాడు 1000 ఎక్కడి నుంచి తెస్తాడు? 10,000 సంపాదించేవాడికి 1000 ఇవ్వడం ఈజీ అవుతుంది, కానీ 500 సంపాదించేవాడికి 1000 ఇవ్వడం అయితే కష్టం. కనుక ఆయన ఇంత ఫిగర్ అని చెప్పకుండా ఇంత పర్సంటేజ్ అని చెప్పాడు. పర్సంటేజ్ అని చెప్పడం వల్ల 1000 రూపాయలు ఉన్నవాడికి 10%, 10,000 ఆదాయం ఉన్నవాడికి 10%, 100 రూపాయల ఆదాయం ఉన్నవాడు కూడా 10%, అందరికీ 10% అన్న ఈక్వల్ ఫిగర్, ఈక్వల్ పర్సంటేజ్ పాత నిబంధనలు. అయితే అది రూపాయ 10 రూపాయల పాత నిబంధనల విషయం ఏంటంటే, ఇక్కడ ఒక మాట చెప్తాను. పాత నిబంధనలు ఎక్కువగా నగదు రూపంలో కానుకలు ఉండేవి కాదు, దశమ భాగాలు నగదు రూపంలో ఉండేవి కాదు, ధాన్యం రూపంలో, చూసారు కదా, ఫలవృక్షాల రూపంలో, అలాంటి వాటిలో ఎక్కువ దశమ భాగాలు ఉండేవి. కానీ ఈరోజు మనం దీన్ని అప్లై చేయాలి అని అనుకుంటే, ఈరోజు మనందరం కూడా వ్యవసాయం చేసేవాళ్ళం కాదు. అందుకే కాలం మారింది కనుక రూపం కూడా మారవచ్చు. వ్యవసాయం ఆ రోజుల్లో వారి మధ్య ఎక్కువ ఉంది కనుక వ్యవసాయ రూపకంలో తీసుకొని వచ్చేవారు. కానీ ఈరోజు మారింది కనుక అల్టిమేట్గా మనకు అర్థం కావాల్సింది, పాత నిబంధనలో దేవుని మందిరం ఉంది, క్రొత్త నిబంధనలో కూడా దేవుని మందిరం ఉంది. మందిరం అనేది అయితే పోలేదు, ఆ మందిర పని పోలేదు, కానీ ఆ మందిర పని గొప్పగా ముందుకు సాగాలి అని అంటే ఇది అందరి బాధ్యత. అయితే గుర్తుపెట్టుకోవాలి, క్రొత్త నిబంధనలో పాత నిబంధనలు ఇశ్రాయేలులకు చెప్పినట్టుగా, మిమ్మల్ని నొక్కి చెప్తున్న ఈ మాట మీరు అపార్థం చేసుకోకుండా, పాత నిబంధనలు ఇశ్రాయేలులకు చెప్పినట్టుగా ఖచ్చితంగా రావలసిందే, అవశ్యం అని చెప్పలేదు. పాత నిబంధనలు అవశ్యం అని ఉంది కంపల్సరీగా, అది కూడా చూపిస్తాను. ఎన్ని రకాల దశమ భాగాలని చెప్పాను? 3. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు నేను మాట్లాడింది ఒకటే, మొదటి రకమైన దశమ భాగమే. రెండోది మూడోది వచ్చే వారం. దశమ భాగం టాపిక్ అయిపోయింది అనుకోకండి, టైం లేదు నాకు. మొదటి రకమైన దశమ భాగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటది? యాజకుల కొరకైనా లేదా మందిర సేవ కొరకైనా దశమ భాగం, పండుగల కొరకు దశమ భాగం, ఇంకా పేదల కొరైన దశమ భాగం ఉంది. అవి తర్వాత మాట్లాడుకుందాం. మిక్స్ అయిపోతే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందని సపరేట్గా తీసి మాట్లాడుతున్నాను ఇది. రైట్. అయితే పాత నిబంధనలో దేవుడు ఈ రీతిగా వారికి ఒక నంబర్, ఒక పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేసి, దట్ ఈస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నా కార్యం ఏంటో నువ్వు గుర్తించి ఆనందంగా తీసుకొని రా అని ఏర్పాటు చేశాడు. అయితే ఇప్పుడు నేను నొక్కి చెప్పాలనుకున్నది ఏంటంటే, పాత నిబంధనలు ఇశ్రాయేలులకు అవశ్యము అని చెప్పినట్టుగా క్రొత్త నిబంధనలు క్రైస్తవులకు తప్పనిసరి అని లేదు. కానీ క్రొత్త నిబంధనని మనం ఎప్పుడు ఆలోచించినా మనం అనుకోవాలి, పాత నిబంధనలు ఉన్న వాటినే హైయెస్ట్ స్టాండర్డ్లో ప్రభు చూపించాడు మనకు అని అలా చూడాలే. కానీ అది కూడా లేదు, ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది అనుకోకూడదు. కేవలం డైరెక్ట్గా ఆజ్ఞారూపకంగా క్రైస్తవులకు లేదు గనుక ఈరోజు అది పాత నిబంధనలు ఇశ్రాయేలుకి ఇవ్వబడింది, నాకు అవసరం లేదు
అని అనుకుంటే మినిమం రెస్పాన్సిబిలిటీలో నుంచి కూడా నువ్వు కిందికి వచ్చినట్టు. అవునా కదా? అలానే అర్థమవుతుందా? అలానే అర్థం కావాలి. దేవుడు డైరెక్ట్గా నువ్వు ఇవ్వకపోతే చచ్చిపోతావు అని అనలేదు కనుక నేను ఇవ్వను. కొత్త నిబంధనలు ఎక్కడ ఇవ్వాలని లేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటే అదొక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అవుతుంది. పాత నిబంధనలో ఎందుకు ఇచ్చాడో మనం చూడగలిగితే, అబ్రహాం గారు ఎందుకు ఇచ్చారో, ఏ మనసుతో ఇచ్చారో మనం చూడగలిగితే, యాకోబు గారు ఎలా దాన్ని చెల్లిస్తానని మొక్కుకున్నాడో ఆయన మనసులోనికి మనం తొంగి చూడగలిగితే, అసలు దేవుడు తనకు తక్కువ ఇవ్వమన్నాడా, ఏదో నేర్పించడానికి ఇవ్వమన్నాడా? ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈరోజు మనం ఏం చేయాలో అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము ఇశ్రాయేలుకి ఇవ్వబడింది చెప్తామో, దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నామో, క్రైస్తవులుగా పిలువబడే మనము ఎలాంటి ఫీలింగ్స్లోకి వెళ్ళిపోయామంటే, ఇశ్రాయేలీలకి ఇవ్వబడిందట, మనకు కాదు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఆ బతుకులోనికి తయారైపోతున్నాం మనం. దేవుని మందిర పని నా బాధ్యత అన్న బాధ్యత లేకుండా బతికేస్తుండొచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఇది మీ అందరి బాధ్యత, నా బాధ్యత, మీ బాధ్యత, మనందరి బాధ్యత. అది వారికే అని అనుకుంటే పొరపాటు. దాన్ని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఇది మనకు కూడా ఎందుకు వర్తించదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి, వాస్తవాలు అర్థమైపోతాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫర్ టుడే, ఖచ్చితంగా చెప్పాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం. అలాగైతే ఈ దశమ భాగము నేను ఎక్కడివ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ఇది ప్రశ్న. మామూలుగా అయితే మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా మందిర పని కోసం, సంఘం పని కోసం అని అనుకుంటున్నప్పుడు స్థానిక సంఘానికి దశమ భాగాలు ఇవ్వడం అనేది న్యాయం. అయితే ఆ సంఘం గురించి మనం ఆలోచించేటప్పుడు మాత్రం ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇంతకు నేనుంటున్న స్థానిక సంఘం వాక్యానుసారంగా నడుచుచున్న సంఘమేనా, లేకపోతే ఎలా పడితే అలా నడుస్తున్నటువంటి సంఘమేనా? వాక్యపు వెలుగులో నడిచే సంఘమా కాదా? వాక్యానుసారంగా నడిచే సంఘమా కాదా? లేకపోతే మనుషుల సాంప్రదాయాలే, మనుషుల పద్ధతులే దైవోపదేశములని, మానవుల పద్ధతులే దైవోపదేశములని భావించి నడిచే సంఘాల అని విశ్వాసులుగా ఒక జడ్జిమెంట్ ఇవ్వగలిగే స్థితిలో ఉండి, మనము చేస్తున్నటువంటి ఈ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటి పరిచర్య ఫలభరితంగా ఉండాలి, దేవునికి ఆనందదాయకంగా ఉండాలి. ఈరోజు దేవుని పేరట, ఇది ముఖ్యం, దేవుని పేరట మరి వాక్య విరుద్ధమైనటువంటి పద్ధతులు అవలంబించే సంఘాలుగా పిలువబడుతున్నవి కూడా ఖచ్చితంగా మన మధ్య ఉండొచ్చు, ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు. అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్తలు తీసుకొని, నేను చేస్తున్న నా సేవలోని ఈ యొక్క పార్టిసిపేషన్ అన్నది ఫలభరితంగా ఉండాలని మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున మీరు ముందుకు వస్తున్నటువంటి అది వాక్య విరుద్ధమైన కార్యక్రమాలకు ఒకవేళ అది ఉపయోగపడుతుంటే, వాక్య విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలకు, వాక్య విరుద్ధమైనటువంటి పరిస్థితులకు కనుక మీరు కాంట్రిబ్యూట్ చేస్తుంటే, తెలియకుండానే మీరు అలాంటి ఒక అసత్య పరిచర్యకు మీరు బలాన్ని ఇస్తున్నట్టే అవుతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అందువల్ల జాగ్రత్త తీసుకోవాలి, నిష్కల్మషులుగా ఉండాలి, వివేకులుగా కూడా ఉండాలి. కనుక మీరు ముందుకు రావడం అనేది వివేకంగా ఉంటే బాగుంటుంది. ఇక కొంతమంది విదేశాలలో ఎక్కడో ఉంటూ, ఉదాహరణకు కొందరు ఎడారులలో పనిచేస్తున్నారు ఈ రోజుకి కూడా విదేశాలలో. అలాంటి వారికి ఎక్కడా లేవు, మందిరాలు లేవు, వాళ్ళకి మందిరానికి వెళ్ళడానికే లేదు. అలాంటి వాళ్ళు ఆన్లైన్లో ఈరోజు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి వారు పరిచర్య పరిస్థితులను వారు చూడగలుగుతున్నారు, పరిచర్యలో వాక్యాలు వారు వినగలుగుతున్నారు ఎందరివో. అలాంటి వారు, మేము స్థానికంగా మేము ఉంటున్న దేశంలో, మేము ఉంటున్న ప్రాంతంలో మేము వెళ్ళడానికి ఎలాంటి మందిరం లేదు, ఎలాంటి సహవాసం లేదు, పని రీత్యా నేను పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఇక్కడ కొద్ది కాలం ఉంటాను, మరి నా పరిస్థితి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్థానిక ఊర్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. అక్కడ వాక్యానుసారమైనటువంటి సంఘ వాతావరణం ఉంటే ఖచ్చితంగా మీరు దాని గురించి ఆలోచించండి. లేదంటే మీరు ఎక్కడైనా మీ మనస్సాక్షి ఎక్కడైతే ఒప్పుకుంటున్నదో అక్కడికి మీరు మీ యొక్క పరిచర్య ధర్మాన్ని మీరు ముందుకు తీసుకొని రాగలిగితే అది మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. అదే ఈరోజు మన వాక్య పఠనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడే కానీ బలవంతముగా, పిసిరితనముగా బిగబట్టి ముందుకు వస్తే అవి ఎలాగూ చెల్లవు. ఇవన్నీ కూడా మన తదితర విషయాలు
రెండో భాగంలో మనం మాట్లాడుకుంటాం, సమయం ఇప్పుడే కాలాతీతమైనది. ఈరోజు మెయిన్ ఫోకస్ అంతా కూడా మనకు మొదటి రకమైన దశమ భాగంపై మనం పెట్టాం. అదే మందిర పని కొరకైన దశమ భాగం. ఇది అందరి బాధ్యత. పాత నిబంధనల్లో ఇశ్రాయేలుకి ఇవ్వబడింది మనకు అప్లై కాదు అని అనుకోవడం కంటే మనం దాన్ని ఇంకా ఘనంగా మనం ముందుకు తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది అని అర్థం చేసుకుంటే అది క్షేమకరమైనటువంటి ఆలోచన. లేదంటే బాధ్యత లేని వారుగా తయారైపోయి ఇది మా బాధ్యత కాదు, ఎప్పుడుకో పండుగలకు పబ్బాలకు మాత్రమే ఒక 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా తయారైపోతుంది. అది ఏమాత్రం మంచిది కాదు. మన ఇంటిని ఎలాగైతే చూసుకుంటామో అంతకంటే గొప్పగా దేవుని ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత అందరిది. ఇది మీరు పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏదో దీనిలో నుంచి మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు పెరకాలనుకుంటే మాత్రం అది నేనేం చేయలేను, అది మీకే ఇబ్బంది అవుతుంది. చెప్పడం నా బాధ్యత, వివరించడం నా ధర్మం. వివరించాను. మిగిలిన 2 రకాల దశమ భాగాల గురించి ప్రభు చిత్తం అయితే ఆయన ఆయుషిస్తే వచ్చే వారం మనము మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించి మాట్లాడుకుందాం. మనందరి వినికిడిలో దేవుడు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. తదితర విషయాలు మనము శేష భాగంలో మాట్లాడుకోవడానికి ఆయన మనకు ద్వారము తెరుచునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. క్రైస్తవులు దశమ భాగము ఇవ్వవలెనా అనేటువంటి అంశంలో కొన్ని వాస్తవాలు మేము ఆలోచించడానికి మీ వాక్యంలోనికి తొంగి చూసాం. మాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి తండ్రి. మరొక 2 విషయాలు కూడా 2 రకాల దశమ భాగాల గురించి కూడా మేము మాట్లాడుకోవాలని ఆశపడుతుండగా సహాయం చేయండి ప్రభు. తండ్రి, మరి మేము అర్థం చేసుకోవడంలో వాక్యాన్ని ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే ఇంతకు ముందు కాలంలో తండ్రి మరి మా నిర్లక్ష్యాన్ని బట్టి మమ్మల్ని క్షమించమని, మందిర పని మా అందరి బాధ్యత అని మేము తీసుకొని ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అనగా నిత్య సత్యం అని మేము తెలుసుకొని మా అడుగులు ముందుకు వేయటకు సహాయం చేయమని, ఈ ఆరాధన కార్యక్రమంలో తదితర శేష భాగమంతయు తండ్రి మీకు మహిమకరంగా జరుగులాగన కృప చూపమని, మెయిన్ హాల్ ఈ YMCA ప్రాంతంలో మీరు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా అందరి రారాజు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.